గ్రహించండి. ఎక్కడ రాశాడు? ఆయన రాసిన రచనలు ప్రసంగాలనే గ్రంథంలో రాశాడు, నేను సాధించిన రిజర్వేషన్ల ఫలాలు, ఈ దేశంలో దళిత కులాలు ఎన్నున్నాయో అన్ని కులాలు వాళ్ళ జనాభా దామాష ప్రకారం పంచుకోవాలని రాశాడు. పంచుకోవాలని పుస్తకంలో రాశాడు, కానీ రాజ్యాంగంలో పంచుకోలే. రాజ్యాంగంలో పంచుకోలే. పంచిపోకపోతే ఏమైంది? స్వాతంత్ర ఫలాలు అగ్రకులాలు అనుభవించినట్టుగా రిజర్వేషన్ ఫలాలు మన దళితుల్లోనే ఒక కులం అనుభవించుకుంటూ పైకి వచ్చేసింది. ఎగ్జాంపుల్, ఇప్పుడు 15లో మన మాట ఎంత? 15లో మన మాదిగల జనాభా 6 నుంచి 7% ఉంటుంది. అంటే 101 కులాల జనాభా 15% పోతే సింగిల్ మాదిగల జనాభా 7% ఉన్నాం మనం. అంటే దాదాపు సగం ఉన్నాం కదా. ఎంత ఉన్నాం? దాదాపు సగం ఉన్నాం కదా. 101 కులాల జనాభా 15%, సింగిల్ మాదిగల జనాభా అంటే ఈ రాష్ట్రంలో దళితుల్లో ఉండబడే అన్ని కులాల కంటే ఎక్కువ జనాభా గల సింగిల్ క్యాస్ట్ మాదిగ జాతి అనే విషయం కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. జనాభా దామాష పరంగా మనకు రిజర్వేషన్లో వస్తే మనకు వాటా ఎంత రావాలి? మన షేర్ ఎంత రావాలి? 7% రావాలి. ఆ 7% అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వచ్చి అమలైన కాలం నుంచి ఈనాటి వరకు ముఖ్యంగా 2 రంగాల్లో, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో, ఎలా ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో 2% కంటే మనం ఇచ్చాలి. మనకు రావాల్సింది ఎంత? మనకు వస్తున్నది ఎంత? అంటే ఇంకెంత అదనంగా రావాలి? అందువల్లనే ఈ కర్ణాటక రాజ్యంలో దళితుల్లో ఉండబడే మెజార్టీ కులమైన మాదిగలు మాకు అన్యాయం జరుగుతుంది, మా వాటా మాకు దక్కాలంటున్నాం. మీరు గ్రహించండి, వాళ్ళది దోసుకోవాలంటున్నామా, మన వాట కావాలంటున్నామా? వాళ్ళది దోసుకోవాలనుకోవట్లేదు, వాళ్ళు మనకి దోసుకుంటుండ్రు, కానీ వాళ్ళే మనం దోసుకోవాలనుకోవట్లేదు. మనకు రావాల్సిందే మనం అడుగుతున్నాం. మనకు రావాల్సింది మనం అడగడం ధర్మ పోరాటం కదా. మనకు రావాల్సిన వాట అడ్డుకోవడం అధర్మం కదా. అర్థమైంది కదా? ఇక్కడ మన ధర్మం అధర్మం. ఇక్కడ కావాలనుకునేటోడు ధర్మ పోరాటమా, వద్దనేటోడుదా? ఉన్నది పంచుకుందాం అంటున్నాం. అర్థమైంది? మన తాత సంపాదించిన ఆస్తిని మనమే పంచుకుంటారు, తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకులు పంచుకుంటారు. తండ్రి సంపాదించిన ఒక 2 ఎకరాలు 4 కొడుకులు ఉంటే అర్ధెకరం పంచుకుంటారా లేదా? అంబేద్కర్ సంపాదించిన రిజర్వేషన్లు 15% ఉంటే ఎవరి జనాభాను పంచుకోవాలా లేదా? ఇప్పుడు మనం ఏమంటున్నాం? పంచాలంటున్నాం. వాళ్ళు ఏమంటున్నారు? పంచుకోవట్లేదు. ఇక్కడ ధర్మం ఎవరో ఇప్పుడు ఉన్నది, అధర్మం ఎవరే? పంచుకోవద్దు, మేమే తింటామన్న వాళ్ళది అధర్మం. పంచుకొని అందరూ బాగుపడ్డాం అనేది ధర్మం. ఉన్నది పంచుకొని తాత సంపాదించిన ఆస్తిని మనవలు పంచుకున్నట్టుగా, తండ్రి సంపాదించిన ఆస్తిని కొడుకులు పంచుకున్నట్టుగా అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు కూడా పంచుకుందామని చెప్పి మనం అంటున్నాం. పంచకపోవడం వల్ల మా మాట మీరు తింటుండ్రు, పంచితే మా మాట మా బిడ్డలకు వస్తుందని చెప్పి మనం అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ బలవంతుడు ఎవరో చెప్పనా? ఇంతకాలం మన రిజర్వేషన్లు కొల్లగొట్టిన వాడు బలవంతుడు. దళితుల్లో మనకు రావాల్సింది ఎంత? 7%. మనకు అందుతున్నది ఎంత? 2%. మనకు రావాల్సిన ఇతర 5% ఎవరు తిన్నట్టు? ఎవరెవరు తిన్నారు కదా ఇక్కడ. అంటే అదనంగా తిన్నవాడు బాగుపడ్డట్టే కదా. మన అదనంగా తిన్నవాడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఏమంటాడు? నేను ఆర్థికంగా ఎదిగా, ఉద్యోగాలు ఎదిగా, చదువుకున్న వాళ్ళు ఎదిగా, ఇప్పుడు మీకు పంచము అంటాడు. పంచం అనే వాడికి శక్తి ఎక్కువ ఉన్నది, ఎందుకంటే మనకంటే ముందు వాడు ఎదిగినోడు. మనం ఎదగలేదు, పంచమని మనం అంటున్నాం, వెనుకబడిపోయినాం కాబట్టి. మన వాట మనకు రాలేదు కాబట్టి వెనుకబడిపోయినాం కాబట్టి అన్ని రకాలుగా మనం నష్టపోయిన వాళ్ళకి న్యాయం కావాలంటున్నాం. కానీ లబ్ధి పొందినోడు, బాగుపడ్డాడు అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు స్వాతంత్ర పోరాటంలో అడ్డుకున్న బ్రిటిష్ లాగా, స్వాతంత్ర పోరాటాన్ని అడ్డుకునేది ఎవరు? బ్రిటిష్ లాగా. అంబేద్కర్ పోరాటాన్ని అడ్డుకున్న గాంధీ లాగా ఇప్పుడు ఆ బ్రిటిష్ లాంటి వ్యక్తులు, గాంధీ లాంటి వ్యక్తులు దళితుల్లో కూడా కొన్ని కులాలు ఉన్నాయి, మేమే రిజర్వేషన్ ఎక్కువ తింటాం, మీకు పంచమంటున్నారు వాళ్ళు అంటున్నారు, పంచమని మనం అంటున్నాం. ఈ పంచమనే పోరాటం 20 ఏళ్ళలో జరుగుతుంది. ఈ 20 ఏళ్ళలో జరుగుతున్న ఈ పోరాటం రేపో మాపో విజయం సాధించడానికి చెలో ఢిల్లీ పెట్టిన చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. ఈ చెలో ఢిల్లీ ఎవరి పేరుతో పెట్టామంటే మీ పేరుతో పెట్టారు. మీరు ఎవరు? మరి చెలో ఢిల్లీ ఎవరిది? మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్. ఇప్పుడు మీ అన్నగా లేదా మీ తండ్రి సమానుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నదంటే
ఈ పోరాటంలో గెలిస్తే మీరే బాగుపడతారు. ఈ పోరాటం 27 ఏళ్ళుగా నడుపుకుంటూ వస్తున్నాం. ఈ పోరాటం 27 ఏళ్ళుగా నడుపుకుంటూ వస్తున్నాం. ఈ పోరాటం మొదలైనప్పుడు మీరు పుట్టినోళ్ళు లేరు. ఈ పోరాటం మొదలైనాక పుట్టినోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నా ముందున్న వాళ్ళలో నీ ఏజ్ ఎంత తల్లి? 16. మన ఉద్యోగం మొదలైంది ఎప్పుడు? 27. అంటే ఈ అమ్మాయి పుట్టక ముందు 11 ఏళ్ళ నుంచి ఉద్యోగం నడుతున్నదా? నడదు కదా. అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, ఉద్యోగం మొదలైంది 27 ఏళ్ళు. మొత్తం మన దండోర ఉద్యమం మొదలైంది 27 ఏళ్ళు. అవునా? అంటే దండోర అమ్మాయి పుట్టక ముందు 11 ఏళ్ళ ముందు నుంచే జాతి కోసం కొట్లాడుతుంది. ఒక మాట చెప్పంటే, ఇవాళ మీరు చేసినంత కాలం చేశారు, ఆ పోరాటాన్ని మేము ముందుకు నడుపుతామని చెప్పి ముందుకు వచ్చినట్టుకున్నది బిడ్డారేశ్వరి. ఇంత దూరం నడుపుకొచ్చారు కదా. నీ వయసు ఎంత బిడ్డ? 22. అంటే ఈ అమ్మాయి ఏజ్ 22 సంవత్సరాలు, ఉద్యోగం మొదలైంది 27. అంటే ఈమె పుట్టక ముందు 5 ఏళ్ల ముందు నుంచే మొదలైంది. ఇక్కడ అంటే దండోర కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, ఒకరిద్దరు పిల్లలు ఎవరైనా ఉంటే. దండోర తర్వాత పుట్టిన వాళ్ళే ఎక్కువ మంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారని నేర్చుకొని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఒక మాటలు చెప్పాలంటే, పాక్షిక విజయం సాధించాం, అంతిమ విజయం సాధించాలి. ఏమన్నా నేను? పాక్షిక విజయం సాధించాం, అంతిమ విజయం సాధించాలి. ఈ పాక్షిక విజయం సాధించామని ఎట్లా చెప్తున్నా? ఓకే, మనకు అన్యాయం జరిగిందని రోడ్ ఎక్కాము దండోరా, అంతేనా? మాదిగలకు అన్యాయం జరిగింది, విద్యారంగంలో ఉద్యోగ రంగంలో మా వాటా మాకు దక్కట్లేదు, కాబట్టి మాకు న్యాయం చేయాలని కర్ణాటక రాజ్యం ముందు యుద్ధం చేశాం, లేదా ఆంధ్రప్రదేశ్లో యుద్ధం చేశాం. చేశామా? ఆంధ్రప్రదేశ్ అంశం కేంద్రం దగ్గరికి వెళ్ళింది, కర్ణాటక అంశం రాజ్యం ముందు ఉన్నది. దయచేసి గ్రహించండి. ఆంధ్రప్రదేశ్ అంశం ఎక్కడున్నది? కేంద్రం ముందుకు వెళ్ళింది. ఇక్కడ అంశం ఎక్కడున్నది? మనము అన్యాయం జరిగింది అడిగిన వెంటనే వాళ్ళకి న్యాయం చేయమని అడగలే. మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం చేయమని అడగలే. ముందు అన్యాయం జరిగిందా లేదా తేల్చండి అన్నాం. అర్థమైంది కదా? మాకు అన్యాయం జరిగిందని మేము అంటున్నాం. అన్యాయం జరిగిందని ఆధారం ఉంటేనే మాకు న్యాయం చేయండి. అంటే మాకు రావాల్సింది 7% అవుతే, మాకు 7% తగ్గితే మాకు న్యాయం జరిగినట్టే. 7% కంటే మించి పొందితే మేము ఇంకా ఎక్కువ బాగుపడ్డట్టే. మేము మించి పొందింది లేదు, మా వాట పొందింది లేదు, మేము నష్టపోయినామని మనం అన్నాం. అయినా మేము అన్న మాటే చెల్లుబాటు కాకపోవచ్చు, మీరు తేల్చండి అన్నాం. తేల్చడం కోసం ఇక్కడ ఏం వేశారు? మాదిగలకు అన్యాయం జరిగిందా లేదని తేల్చడం కోసం ఏం వేశారు? సదస్యులు కమిషన్ వేశారు. వేసిండ్రా లేదా? అంటే మీరు పుట్టక ముందే కమిషన్ వేయించిన చరిత్ర అయితే దండోరకు ఉన్నది కదా. కమిషన్ రిపోర్ట్ ఏమొచ్చింది? కమిషన్ రిపోర్ట్ ఏమొచ్చింది? నిజమే, రిజర్వేషన్ల పొలాల్లో చెలవాదీలు, లంబాడి వాళ్ళు, ఇతరులు లబ్ధి పొందారు బాగా. మాదిగలు జనాభా ఎక్కువ ఉండి కూడా నష్టపోయారు. వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? అంటే ఎక్కువ జనాభా గల మాదిగలకు న్యాయం జరగలేదు, నష్టపోయిన మాట నిజమే, కాబట్టి వీళ్ళ షేర్ వీళ్ళకి దక్కాలని చెప్పి సదస్యం చెప్పిందా లేదా? అంటే అన్యాయం జరిగిందనేది మనం చెప్పడమే కాకుండా ప్రభుత్వాలు ఇచ్చిన కమిషనే మాదిగలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, వాళ్ళ షేర్ వాళ్ళకి దక్కాల్సింది మాట వాస్తవమే అని చెప్పి ఆమోదం తెలపడం అంటే మన పోరాటంలో ధర్మం ఉన్నదని చెప్పి మన ప్రభుత్వాలు ఇచ్చిన కమిషన్ స్పష్టం చేసిందని కూడా మీరు మర్చిపోతారు. కమిషన్ నివేదికలో మనం ఎక్కువ లబ్ధి పొందితే మాదిగల పోరాటంలో ధర్మం లేదని అనేవాళ్ళు కదా. కమిషన్ నివేదికలో మాదిగల జనాభా 7% ఉంటే వీళ్ళు ఇప్పటికే 8% పొందిందంటే మనం లబ్ధి పొందినట్టే కదా. మరి కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఇలా జనాభా ఎక్కువ ఉన్నది కానీ దాని తగ్గట్టుగా అవకాశాలు పొందలేదని చెప్పింది కదా. మన పోరాటంలో ధర్మం ఉన్నదని ఒప్పుకున్నది కదా. ముందు ధర్మం ఉన్నదని చెప్పి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన కమిషన్ రిపోర్టే సాక్ష్యం చెప్పడం అంటే మన దండోర పాక్షిక విజయం సాధించినట్టు తెలుసుకోండి. కర్ణాటక రాజ్యంలో మీరు నాయకులు కాకముందే, మీరు కాలేజీలోకి రాకముందే, అర్థమైంది కదా. కర్ణాటక రాజ్యంలో మీరు నాయకులు ఎదగకముందే, విద్యార్థులు కాకముందే, డిగ్రీలకు రాకముందే, పీజీలకు రాకముందే మీ పెద్దలు, మీ తండ్రి సమానులు, మీ తండ్రులు, మీ అన్నలు, మన అక్కలు చేసిన పోరాటం పాక్షిక విజయాన్ని సాధించింది. అంతిమ విజయం సాధించడం కోసం ఏం జరగాలి? ఆ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఆమోదం పొందాలి. ఏం జరగాలి? కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఆమోదం పొందాలి. ఇక్కడ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో ఆమోదం పొందితే అంతిమ విజయం మాదిగ జాతి కర్ణాటక రాజ్యంలో సాధించిన అంతేనా? ఇది ఇక్కడ సమస్య. కానీ
ఆంధ్రప్రదేశ్ సమస్య ఇప్పుడు ఎక్కడ ఉన్నది? ఢిల్లీలో ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్లో మాదిగలకు అన్యాయం జరిగిందని మనం పోరాటం మొదలుపెట్టాము. పోరాటం మొదలుపెట్టిన వెంటనే మనకు న్యాయం చేయమని అన్నమా? మా పోరాటంలో ధర్మం ఉందో లేదో మీరు తీర్చండి. ఇక్కడ చలవాదులు దోసుకుంటే, ఇక్కడ లంబాడి వాళ్ళు దోసుకుంటే, ఆడ ఎవరు దోసుకున్నారు? మాలా దోసుకున్నారు, అంతేనా? అవును, వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందిండ్రు, మేము నష్టపోయినామని మనం మొదలు పెట్టాము. మరి మొదలు పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఒక రామచంద్రరాజు కమిషన్ పడ్డది. కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏం చేసిండ్రు? వర్గీకరణ జరగాలని కోరుకున్నారు. వర్గీకరణ కొంతకాలం అమలు జరిగింది. ఆ అమలు జరిగినప్పుడు వేరే ఉద్యోగాలు, వేరే చదువుకునే అవకాశాలు వచ్చినాయి. కానీ వాళ్ళు పలుకుబడితో సుప్రీంకోర్టులో మాలల జడ్జి ఉండి మనది రద్దు చేశారు. ఆ రద్దయిన దాన్ని తిరిగి నిలబెట్టాలంటే పార్లమెంట్లో నిలబెట్టాలి. ఆ పార్లమెంట్లో నిలబెట్టడం కోసం ఉషా మేరా కమిషన్ పడక ముందు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉషా మేరా కమిషన్ వేయించారు. ఏ కమిషన్? ఉషా మేరా కమిషన్ వేయించారు. ఉషా మేరా కమిషన్ వేయించడం వల్ల ఉషా మేరా కమిషన్ ఏం చెప్పింది? ఇక్కడ సదాశివన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టుగానే కేంద్రం ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. నిజమే, మాదిగల పోరాటంలో న్యాయం ఉన్నది, మాదిగలు అన్యాయం గురైనరు, రిజర్వేషన్ ఫలాల్లో వాళ్ళు వెనుకబడిపోయినరు, వాళ్ళ వాటా వాళ్ళకి దక్కాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి రాష్ట్రాలకు న్యాయం చేయమని వాళ్ళు కోరేరా? అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా పాక్షిక విజయం సాధించాము కదా. ఇప్పుడు రెండో తీర్పు ఏమొచ్చింది? 2004లో మనకు వ్యతిరేక తీర్పు తెప్పించుకున్నారు మాలో కోర్టులో జడ్జీలు పెట్టుకుండి. కానీ 2020లో అదే సుప్రీంకోర్టు మళ్ళా 5 జడ్జీలతో ఉన్న ధర్మాసనం, అదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటు అవుతుంది, అవసరమైతే 7-9 జడ్జీలతో మన విచారణ మొదలు పెట్టాలని చెప్పి మన జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే మనకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్ను తప్పుపట్టింది. ఎవరికి వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్ను? మనకు వ్యతిరేకంగా వచ్చిన జడ్జిమెంట్ను తప్పుపట్టింది. మన తప్పుపట్టి 7 జడ్జీలతో మన విచారణ మొదలు పెట్టాలని చెప్పేసింది. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక పరిష్కారం జరిగినా దేశవ్యాప్తంగా మన న్యాయం జరుగుతుంది. ఉదాహరణకు పార్లమెంట్లో బిల్ అయిందనుకో, ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ ప్రకారం ఏం జరగాలి? పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. పార్లమెంట్లో బిల్లు పెడితే ఏం బిల్లు పెడతారు? ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి బిల్లు పెట్టిందనుకో, ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో అవుతుంది, పంజాబ్లో అవుతుంది, దేశంలో అవుతుంది, కర్ణాటక రాజ్యంలో కూడా ఎస్సీ వర్గీకరణ అవుతుంది. ఇప్పుడు సదాశివన్ కమిషన్ పెండింగ్ లో పెట్టే అవకాశం లేదు. ఇక్కడ యుద్ధం చేసి దీనికి క్లియర్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ కూడా వర్తిస్తుంది. ఇక రెండో మార్గం, ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి సుప్రీంకోర్టు మన అన్నది. దాని ప్రకారం 7 జడ్జీలు రేపు నియామకం జరగాలి. ఎంతమంది? 5 జడ్జీలు 2004లో మనకు వ్యతిరేక తీర్పులు ఇచ్చారు. మళ్ళీ 5 జడ్జీలు 2020లో మనకు అనుకూల తీర్పు ఇచ్చారు. అంటే డ్రా అయింది ఆట. అయిందా? ఆట డ్రా అయింది. 5 అప్పుడు తప్పు పట్టిండ్రు, 5 కరెక్ట్ అన్నారు. కాబట్టి 5 కంటే మించిన జడ్జీలు ఇప్పుడు పడాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేసింది. రేపు చెలో ఢిల్లీ కార్యక్రమం విజయం సాధిస్తే 7 లేదా 9 జడ్జీలు పడ్డారనుకో, అక్కడ కనుక రాష్ట్రాలు క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా కర్ణాటక రాజ్యంలో కూడా మనకు క్లియర్ అవుతుంది. మనకు 3 మార్గాలు ఉన్నాయి. కర్ణాటక రాజ్యంలో బలమైన ఉద్యమం చేస్తే సదాశివన్ కమిషన్ ఇక్కడ ఆమోదం పొందుతుంది. ఇక్కడ ఆమోదం పొందడంలో ఇక్కడ కావాలని అడ్డం పడితే పార్లమెంట్లో బిల్లు వచ్చినా అది ఆంధ్రప్రదేశ్కి ఫలితం కాదు, దేశంలో అన్ని రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకునే అధికారం అవుతుంది. అది క్లియర్ అవుతుంది. అక్కడ పార్లమెంట్లో క్లియర్ అయినా మన కర్ణాటక రాజ్యానికి వర్తిస్తుంది. రెండోది ఏంటిది? సుప్రీంకోర్టులో 7 జడ్జీలు పడితే 9 జడ్జీలు పడితే ఆటోమేటిక్గా రాష్ట్రాలకు అధికారం ఉందని చెప్పగలిగితే ఆటోమేటిక్ కర్ణాటక రాజ్యానికి కూడా మనం వర్తిస్తుంది. మీ అన్నగా లేదా మీ నాన్న సమానుడిగా చేసినంత కాలం చేసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు యుద్ధం నడపాల్సింది నా బిడ్డలైన మీరని చెప్పడం కోసమే చెలో ఢిల్లీ పెట్టేశారు. మీరు గమనించండి, ఇప్పటి వరకు దండోరకు నాయకత్వం వహించే వాళ్ళు ఎవరు కూడా పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు చదివి లేకపోతే ఉన్నత ఉద్యోగాల కుటుంబాల్లో వచ్చిన వాళ్ళేం కాదు. మర్చిపోవద్దు, పెద్ద పెద్ద డిగ్రీలు పీజీలు చదివి ఉన్నత ఉద్యోగ కుటుంబంలో వచ్చిన వాళ్ళు కాదు, పేద కుటుంబంలో వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఇప్పుడు వర్గీకరణ సాధిస్తే వాళ్ళకి ఏం రాదు. కానీ ఉద్యమాన్ని నడిపే నాయకత్వానికి ఏం రాదు. కానీ అది సక్సెస్ అవుతే మీకే న్యాయం జరుగుతుందని కూడా మీరు మర్చిపోతారు సార్. నేను కోరుతున్నాను. ఒక 15 మెడికల్ కాలేజీలో సీట్లు ఉంటే మనకు 7 రావాలి. మనం 1 కానే పరిమితమైనామనుకో 6 నష్టపోతున్నాం అంటే కదా. మనకు ఉద్యోగాల్లో 15% ఉన్న కాడ 7% వాటా రావాలి, ఉద్యోగాలు రావాలి.
ఆ 15లో ఒకటే మనకు వస్తే 6 నష్టపోతున్నాం కదా. ఆ నష్టం మీదే కదా, ఇప్పుడు నష్టం అనుభవిస్తున్నది మీరే కదా. అందుకనే మన జాతి వెనుకబడిపోతున్నది కదా. మన జాతి అభివృద్ధిలో ముందుకు సాగాలంటే అది ఆంధ్రప్రదేశ్లోనైనా, అది తెలంగాణలోనైనా, అది తమిళనాడులోనైనా, అది కేరళలోనైనా, అది పాండిచ్చేరిలోనైనా, అది కర్ణాటక రాజ్యంలోనైనా, ఈ దేశంలో మన జాతికి న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదని కూడా మర్చిపోతారు. అదే ఒకటే మన మార్గం. స్వాతంత్రం వస్తేనే దేశం బాగుపడుతుంది ఎంత సత్యమో అని అనుకుంటే అంతేనా? రిజర్వేషన్లు వస్తేనే న్యాయం జరుగుతుంది దళితులకు అన్నది అంబేద్కర్ ఎంత సత్యమో, వర్గీకరణ జరుగుతూనే నా మార్గాలకు న్యాయం జరుగుతుంది అనేది అంతకంటే వేరేట్ల సత్యం అనేసి కూడా మీరు మర్చిపోదు. స్వాతంత్రం వస్తే దేశం బాగుపడుతున్నది ఎవరు? గాంధీ. స్వాతంత్రం వచ్చింది కానీ దేశం మొత్తం దళితులు బాగుపడ్డారా? రిజర్వేషన్ వస్తే చాలు దళితులు అందరూ బాగుపడతారు అంబేద్కర్ అన్నాడు. ఓకే, రిజర్వేషన్లు వచ్చినాయి, మరి మాదిగలు బాగుపడ్డారా? మన న్యాయమైన వాటా ఏదైతే సాధించుకునేంత వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికి 27 ఏళ్ళ బట్టి కొట్లాడుతున్నామంటే మీకు సంబంధం లేని పోరాటం జరిగినట్టేగా, మీరు పాల్గొన్న పోరాటం జరిగినట్టేగా, అవునా? ఓకే, నేను తమ్ముడు దేవరాజు చిన్న వయసులోనే ధర్నా కార్యక్రమంలో రోడ్డు మీద కూర్చుంటే ఆయన పక్క ఈ బిడ్డను ఇంకో బిడ్డ ఆ తమ్ముడు చిన్న పిల్లలుగా కూర్చున్నారు. ఒక మాట చెప్పాలంటే చిన్న వయసు నుంచే ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళు నిజంగా రేపు భవిష్యత్తులో చెప్పుకునేది ఏంటంటే స్వాతంత్ర పోరాటం కోసం మేము కొట్లాడమని చెప్పుకుంటారు. రావడరా అంబేద్కర్ కాలంలో మేము కూడా అంబేద్కర్తో నడిచినాం, యుద్ధం చేసినాం, రిజల్ట్ సాధించిన ఉన్నారా లేదా? అట్లనే దండోర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి బిడ్డ రేపు జాతి బాగుపడుతున్న దశలో ఆ పోరాటంలో మేము కూడా పాల్గొన్నామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, మన జాతిని బాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కీలకమైన ఘట్టంలో విద్యార్థుల్ని యుద్ధ భూమిలో కొట్టాలి. విద్యార్థులు అయితేనే యుద్ధాన్ని కరెక్ట్గా తీసుకెళ్తారు. రేపు కేంద్రం మెడల్ వంచాలన్నా, ఈ రాజ్యం మెడల్ వంచాలన్నా, కేంద్రం మెడల్ వంచాలన్నా, రాజ్యం మెడల్ వంచాలన్నా నా మాదిగ జాతి విద్యార్థుల్ని ఒక సైనికులుగా తయారు చేయాలనే పద్ధతిలోనే చెలో ఢిల్లీ పిలుపునిచ్చిన మనిషి కూడా మీరు మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఆ చెలో ఢిల్లీకి దండోర ఉద్యమ నాయకత్వం కనుక కష్టపడి మిమ్మల్ని చెలో ఢిల్లీకి తరలించడానికి సాయం చేయగలిగితే, మీరు ఢిల్లీకి రాగలిగితే మాదిగ జాతి విద్యార్థుల బలం ఏందో శక్తి ఏందో ఢిల్లీ దేశం చూస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. దేశమే చూస్తుంది ఆడ. ఢిల్లీ అంటే బెంగళూరు ఏ రాజ్యానికి రాజధాని? హైదరాబాద్ ఏ రాజ్యానికి రాజధాని? తెలంగాణ రాజధాని. మరి ఢిల్లీ ఏ దానికి రాజధాని? మాదిగల పోరాటం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకే కాదు దేశం మొత్తం మీద మాదిగలందరూ తరలిస్తారనే సంకేతమే దేశం చూడాలని చెప్పి, కేంద్రం చూడాలని చెప్పి చెలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. ఆ చెలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కూడా మీ బాధ్యత. యుద్ధాన్ని ముందుకు నడిపించే బాధ్యత మీ మీద ఉన్నది. ఇప్పటి వరకు నడుపుకుంటూ వచ్చాం, ఎక్కడ ఆపలేదు కదా. 27 ఏళ్ళ ఉద్యమం ఎక్కడ ఆగలే, కానీ 27 ఏళ్ళు ఉద్యమం నడపడం అంత ఈజీ కాదు కదా, అర్థమైంది కదా. 27 ఏళ్ళ ఉద్యమం ఎక్కడ ఆగలే. ఒక మాట చెప్పంటే మనం దండోర ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండబడే ప్రకాశం జిల్లాలో ఉండబడే ఈదిమూడి అనే చిన్న గ్రామంలో 20 మంది యువకులతో మొదలుపెట్టినాం. ఇది ఎంతమందితో? విలేజ్ పేరు ఈదిమూడి. ఈదిమూడి అనే చిన్న గ్రామంలో జూలై 7, 94, ఇప్పుడు జూలై 7 కూడా దాటిందిగా, అంటే 27 ఏళ్ళు దాటింది కదా. 27 ఏళ్ళ క్రితము ఒక కుగ్రామంలో మొదలైన ఉద్యమం ఈ దేశంలో అతిపెద్ద సామాజిక ఉద్యమం ఇప్పుడు మాదిగ దండోర ఉద్యమంగా మారిందనేది కూడా అతిపెద్ద ఉద్యమం. ఒక మాట చెప్పాలంటే అధికార పార్టీలను శాసించేది, అధికార పార్టీల మెడలు వంచేది ఒక మాదిగ జాతి ఉద్యమంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోను, కర్ణాటక రాజ్యంలోను, ఇతర రాజ్యంలోనూ విస్తరించుకుంటూ ముందుకెళ్తున్నది. ధర్మం ఉన్నది కాబట్టినే విస్తరించుకుంటూ పోతున్నాం. ధర్మం మన వైపు లేకపోతే 27 ఏళ్ళ ఉద్యమం నిలబడేది కాదు. 27 ఏళ్ళ ఉద్యమ పోరాటం ఇంతవరకు కొనసాగేది కూడా. ధర్మం ఉంది కదా, స్వాతంత్ర పట్టులో ధర్మం ఉన్నది కాబట్టి దశాబ్దాల కాలం పాటు పోరాటం నడిచింది, సాధించింది. అంబేద్కర్ కోరుకున్న రిజర్వేషన్లలో ధర్మం ఉన్నది కాబట్టి ఉద్యమం కొనసాగింది, సక్సెస్ అయింది. అట్లనే మాదిగ జాతి వెనుకబాటు వాస్తవమైపోయింది. మన పోరాటం ధర్మం ఉన్నది కాబట్టి విజయం సాధించడానికి రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఆ విజయం సాధించే పోరాటంలో అగ్రభాగాన మీరు ఉండాలని చెప్పి జాతి బిడ్డలుగా మీకోసం మీరు చేసుకోండి సార్, ఎవరి కోసమో కాదు. నువ్వు ఏ చదువులు అయితే ఇప్పుడు చదువుతున్నావో అంతకంటే ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఆడ అడ్డం పడేది చెలవాదులు ఉన్నారు. చెప్పారు కదా, ఉమ్మడి రిజర్వేషన్ విధానం ఉంటే ప్రతిభ ఉన్నవాడికి అవకాశాలు వస్తాయంటే ప్రతిభ నీకంటే ముందు వాడు మేల్కొన్నాడు కదా.
3-4 దశాబ్దాల కంటే ముందే చెలవాదులు లంబాడి ఇదంతా వాళ్ళు ఎదిగి వాళ్ళకి వచ్చారు కదా, వాళ్ళని పోటీ పడలే. ఒక్క మాట చెప్పండి, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు లేకపోతే అగ్రకులాలతో మనం పోటీ పడము. ఎవరితో? అవును, ఇక్కడ లింగాయతులతోటి గౌడవాస్ తోటి ఇంకోటితోటి బ్రాహ్మణుల తోటి వైశ్యులతో మనం పోటీ పడతామా? రిజర్వేషన్ లేకపోతే అగ్రకులతో పోటీ పడడం అనేది ఎంత వాస్తవమో, వర్గీకరణ లేకపోతే చెలవాదులతో లంబడులతో పోటీ పడడం లేదని కూడా అంతే వాస్తవం కదా. కాబట్టి ఆ వాస్తవాన్ని గ్రహించి మన వాట మనం సంపాదించుకొని చదువుల్లో మీరు ముందుకెళ్ళాలంటే, న్యాయమైన ఉద్యోగాలు మీరు పొందాలంటే వర్గీకరణ సాధన తప్ప మరో మార్గం లేదు కనుక ఆ వర్గీకరణ పోవడానికి మీరు సిద్ధపడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఇప్పటి వరకు ఢిల్లీ ఎవరు పోయిందో ఒకసారి చేతులు ఎత్తండి. ఢిల్లీ విద్యార్థులే, ఢిల్లీ కదా. నేను అంటున్నా, ఈ పోరాటంలో ఎట్లా గెలుస్తాం కానీ మీరు ఢిల్లీగా చూడడానికి 2 సభ్యులం పోతున్నారు. పోతారు ఎట్లా గెలుస్తాం? మీరు చూడాలి. పోరాటం ఆగదు. పోరాటం ఎవరు ఆపినా, ఎవరు అడ్డుపడ్డా అంతే. ఎందుకంటే ధర్మం ఓడిపోయినదంటే, బ్రిటిష్ వాడే ధర్మం ముందు ఓడిపోయిండు, గాంధీ అంబేద్కర్ ముందు ఓడిపోయిండు. ఇప్పుడు మనల్ని వ్యతిరేకించేటోళ్ళు కూడా ఓడిపోక తప్పదు, మనం గెలవక తప్పదు. ఢిల్లీని చూడడానికి రండి, జాతిని గెలిపించడానికి రండి. ఏమంటున్నా? చూడడానికి రండి, జాతిని రండి. చూపించే బాధ్యత వాళ్ళది, యుద్ధం చేసే బాధ్యత ఢిల్లీ పంపే బాధ్యత ఎవరిది? ఈ బ్యాచ్ది. ఏ బ్యాచ్ది? ఈ దండోర పెద్దలే. వాళ్ళు వచ్చిన కనిపించినా నేను ఒప్పుకోను. ఎవరు? దండోర లీడర్లు వచ్చినా నేను ఒప్పుకోను. ప్రతి దండోర లీడర్ 10 మంది 50 మంది 100 మంది విద్యార్థులు పంపితే మాత్రమే మనం యుద్ధంలో గెలుస్తాం. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఈ బ్యాచ్ ఢిల్లీ చూడలే? ఏది ఎన్నిసార్లు బ్యాచ్ ఢిల్లీ చూడలే? అసలు రైలు ఎక్కాలంటేనే, ఢిల్లీకి వెళ్ళాలంటేనే ఎవరికి తెలియని రోజుల్లో మాదిగ బిడ్డలందరూ విమానాలు ఎక్కిపోయే కాడికి వచ్చేసింది బ్యాచ్ అంతా. ఏది ఇప్పుడు చెలో ఢిల్లీ అంటే వీళ్ళు వర్త కాదు, ట్రైన్కి వస్తారా? అంతా ఎప్పుడో అయిపోయింది అది అంత కదా. ఆ విమానాలు పోతుంటే విమానాలు ఎవరియో అనుకునే వాళ్ళం. చెలో ఢిల్లీ పెడితే అన్ని విమానాల్లో మన వాళ్ళు వస్తుంటారు. ఇప్పుడు పెరిగింది, సైన్యం పెరిగింది, చైతన్యం పెరిగింది, మన బలం కూడా పెరుగుతుంది. కాబట్టి 10 సార్లు చూసిన దండోరు 11వ సారి ఢిల్లీ చూడాలంటే, ఏనాడు చూడండి నా మాదిగ విద్యార్థులు ఢిల్లీ చూడాలి, యుద్ధంలో గెలిపించాలని చెప్పి దేశంలో మాదిగ విద్యార్థుల సత్యంలో నిరూపించడానికి, అంతిమంగా జాతిని గెలిపించడానికి మీరు సిద్ధపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్ ఫెడరేషన్ పేరుతో బలంగా ఉంటుంది. ఒక బీజేపీకి ఏబీపీ ఎట్లనో, ఓ కాంగ్రెస్కు ఎన్ఎస్సిఐ ఎట్లనో కదా, ఒక సిపిఎం పార్టీకి ఎస్ఎఫ్ఐ ఎట్లనో, ఒక సిపిఐ పార్టీకి ఏఎస్ఎఫ్ ఎట్లనో, మాదిగ దండోరకి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ కూడా గట్లనే అనుబంధం అనే విషయం కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ, మిమ్మల్ని పంపే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. రావడానికి సిద్ధపడండి. జిల్లాకు 100 మంది వచ్చేటట్టుగా సిద్ధం చేసుకోండి. తాలూకాల్లో, మండలాల్లో, గ్రామాల్లో కూడా మన మాదిగ విద్యార్థులను నిద్రలేపి ఇంకా 20 రోజుల టైం ఉన్నది కాబట్టి, ఇంకెన్ని రోజుల టైం ఉన్నది? 20 రోజుల టైం ఉన్నది కాబట్టి ఈ 20 రోజుల్లో ఒక్కొక్కరు మీరు మన జాతి బిడ్డలు మేలుకొల్పి, విద్యార్థులు మేలుకొల్పి, మన జాతి యుద్ధం ఢిల్లీలో జరగబోతుంది, ఆ ఢిల్లీకి తరలండి అని చెప్పి మీరు రావాలి. మీరు మన విద్యార్థులు రప్పించే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతూ, మీరు వస్తారని, ఢిల్లీ చూస్తారని, జాతిని గెలిపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.